అందరికీ శనార్థులు. బాగున్నారా? హైదరాబాద్లో మస్తు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అయితే కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఆ ఎలక్ట్రిక్ బస్సులలో ఎక్కద్దాని చాలా మందికి అనుమానం ఉన్నది. ఒకసారి ఎలక్ట్రిక్ బస్సు ఉన్నది, పోయి ఎక్కి చూసి ముచ్చట పెట్టేసేస్తాను. నడవండి, నాతో రండి. మీరు కూడా ఎలక్ట్రిక్ బస్సు ఎట్లుంటుందో చూద్దామండి. బస్సు ఎక్కి లోపలికి వస్తే ఎలక్ట్రిక్ బస్సు ఎట్లుంటుందా అంటే ఎక్కినా ఏసీ బస్సు ఉంటుంది కదా, ఏసీ బస్సు లెక్కనే ఉంటుంది. కానీ ఏసీ బస్సుకి అట్లా కుర్చీలు ఉంటుండే. దీనికి ఆడికి వరుస పెట్టి కుర్చీలు ఉన్నాయి. ఇగో ఇది ఏమంటారు, ఈ సామాన్లు పెట్టుకోనికి మంచిగా జాగా కూడా ఉన్నది. అటొకటి ఇటొకటి రెండు. ఈడికెంచి ఈడికి ఆడవిల్లలు కూర్చోవచ్చు. మీదికి గిట్ల సీట్లు ఉన్నాయి. ఏడికెంచి వస్తున్నావు చెల్లె? ముషిరాబాద్కి యూసుఫ్ గూడకి వెళ్ళాలి. ఓ ఏమో యూసుఫ్ కూడా దాకా పోవాలని అమ్మ. నువ్వు ఇక్కడ జాబ్ చేస్తాము. ఇప్పుడు ఇది పిరి బస్సా లేకుంటే పైసలు? అంటే ఆధార్ కార్డు చూపించినాక 5 రూపాయలు ఇచ్చుడో 3 రూపాయలు ఇచ్చుడు అలాంటిది ఏం లేదు. నీకు ఎప్పటి నుండి ఎరక ఇది ఎలక్ట్రిక్ బస్సు నడుస్తున్నది? స్టార్టింగ్ డే 1 నుంచే తెలుసు. ఏం పేరు చెల్లెని పేరు? శ్రావణి. శ్రావణ. మా పిల్లలు ఎంతమంది రా? 2 ఆడపిల్లల మగ పిల్లలు? ఒక పాప ఒక బాబు. అయ్యో, ఒక టికెట్ పడిపోయి మళ్ళా పిరి బస్ లో తీసుకొని వద్దు ముద్దుగా వాణి కూడా. చిన్న పిల్లలు పెద్ద పిల్లలా? చిన్న పిల్లలే. బాబు 7 years. బస్సు మంచిగానే ఉన్నదా? బానే ఉందండి. కాకపోతే సీట్స్ ఇట్లా ఉండడం వల్ల కొంచెము క్రౌడ్ ఉంటే అది రావట్లేదు, సరిపోవట్లేదు. ఆడపిల్లలు ఎక్కువ మంది ఎక్కుతారు బస్సులు కాబట్టి సీట్లు సరిపోతలేవు ఇలా. కాకపోతే మంచిగా ఉన్నది కానీ ఆడపిల్లలు ఎక్కువ ఉంటే బాగుండంటున్నారు. అమ్మ ఏడికెళ్ళి? కాలేజ్ నుంచి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏడుంటారు? యూసుఫ్ కూడా. ఇది యూసుఫ్ కూడా దిక్కుపోయే బస్సు, 10 నంబర్ బస్సు అంటే కదా. మళ్ళీ యూసుఫ్ కూడా లేడుంటావు? యూసుఫ్ కూడా దిగి కొంచెం నడవాలి, కొంచెం. మళ్ళీ అటు లేదు ఆ బస్సు మీ ఇంటి బందుకు ఆపోజిట్ లో బస్ స్టాండ్ ఉంటుంది. మళ్ళీ అక్కడ వెళ్తే మా స్టాప్ దగ్గర దింపుతారు. మంచిగా. ఇప్పుడు ఎంత టికెట్ కొట్టిపించినావు? ఒకటే 30 రూపీస్. ఇప్పుడు ఈ బస్కు నీకు ఎంత టికెట్? టికెటా 30 రూపీస్ ఉంటుండే అప్పుడు. ఇప్పుడు ఆధార్ కార్డ్ కాబట్టి ఫ్రీ. ఆధార్ కార్డ్ ఈ ఇంట్లో గిట్ల ఫ్రీయేనా? ఎలక్ట్రిక్ బస్సులో ఫ్రీయేనా? ఎలక్ట్రిక్ బస్సులో ఫ్రీ అని తెలియదు నాకు. నేను ఇది మంచిగా ఉన్నది ముద్దుగా, కానీ ఈ బస్సు గురించి ఎరకలేదు చాలా మందికి. నేను ఎట్లుంటుందో చూసి అందరికీ చెప్దామా అనుకుని ఎక్కిన. నీ పేరేందానా? నాగేశ్వరి. నువ్వేం చదువుతున్నావు? ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఇంటర్. మీరు అంత ఒక కాలేజ్ వాళ్ళు? ఒక కాలేజ్. నువ్వురా? నేను కూడా ఫస్ట్ ఇయరే. ఏం పేరు? లక్ష్మీ నీరజ. లక్ష్మీ నీరజ. ఏడుకోవాలి నువ్వు? ఇంద్రానగర్. ఇంద్రానగర్ కోవాలి. ఆడనా మీలు? గీడేం కాలేజ్ ఉంది బయట? సికింద్రాబాద్ దాకా వచ్చి చదువుకుంటున్నారు. గవర్నమెంట్ కాలేజ్ గర్ల్స్. బెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్. నువ్వేం గ్రూపు? ఎంపీసీ. ఓ ఏమో నువ్వు? ఎంపీసీ. ఏ లెక్కల పోరాలి వీళ్ళంతా. ఈ మాస్కులు పెట్టుకున్నారు బయట, ఏమైనా భయమా? కాదు, మంచిగా చక్కగా ముఖాలు పెట్టుకొని మాస్కులు పెట్టుకున్నారు అమ్మ పిల్లలు. ఇప్పుడు నీరజ మంచిగా చదువుతున్నావా? ఇప్పుడు మనకి ఎంత మిలిగినట్టు పైసలు? టికెట్ పైసలు ఎంత మిలిగిండొచ్చు నెలకు? 2000 నెలకి. నెలకు 2000. నీ పేరేంది బెట? పూర్ణిమ. పూర్ణిమ. నువ్వే గ్రూపు? ఎంపీసీ ఫస్ట్ ఇయర్. 1 2 3 4 అంత ఎంపీసేనా? ఎంపీసీ. అమ్మ పోరలు అంత లెక్కల పోరలు అమ్మ. బాగా చదివేటోళ్ళు లెక్కలు తీసుకుంటారా అంటుండ్రి మాకు. చిన్న పూరలు పెద్ద పూరలు అందరు ఎక్కుతున్నారు. నీకు నువ్వేడు దాకా పోవాలి? ఇంద్రానగర్. ఈ బస్సు ఎప్పటి నుండి ఎక్కుతున్నాను? 3 months. 3 months నుండి ఎక్కుతున్నాను. 3 నెలల నుండి వచ్చిందంటే ఎలక్ట్రిక్ బస్సు. నాకేమో ఎరకలేకపాయే. నువ్వేడికి చెల్లే? కుకట్పల్లి దాకా పోవాలి. ఏమి ఈ బస్సు ఏడు దాకా పోతుంది? అంటే అమీర్పేట్ నెచ్చుకొండపూర్ సైడ్. కాదురా, నువ్వు ఏడికి పోవాలి? నేను అంటే కుకట్పల్లి నుంచి అటు సైడ్ మైసూర్ వెళ్ళాలన్నమాట. అందుకని అక్కడ బస్సు ఉంటుంది, ట్రావెలర్స్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కోల్వి చేస్తావా? ఏం చేస్తావమ్మా? ఇప్పుడు ఇన్ఫోసిస్లో జాబ్ ఉన్నది. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నావు. ఎట్లున్నదమ్మా ఈ బస్సు? ఎట్లా అనిపిస్తుంది ఎలక్ట్రిక్ బస్సు? బాగుంది. అంటే మామూలు బస్సులు ఎట్లున్నాయి, దానికి దీనికి తేడా ఏమనిపిస్తుంది? కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా ఉంటుంది. అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కొందరికే తెలుసు ఈ బస్సు ఇది ఫ్రీ అని. అది కొంతమందికి తెలుసు ఇటువంటి బస్సు ఇది ఫ్రీ అని, అందరికీ తెలియదు. ఇది గిట్లా మహాలక్ష్మి సర్వీస్ కిందనే ఉన్నది. ఇది కూడా ఫ్రీయే. ఆధార్ కార్డు ఉన్నదా అంటే ఎవరైనా ఎక్కేసేయచ్చు. స్కూల్ పిల్లలకి ఇట్లా ఎక్కిండ్రు బస్సు. నాన్న బాగున్నావా బేట? ఏం పేరు? ప్రణవి. ప్రణవి. ఏడిపోతున్నావు? పోలీస్ లైన్. పోలీస్ లైన్ మీ ఇల్లు.
ఈడ స్కూల్ ఏ స్కూలు? మహబూబ్ కాలేజ్ హై స్కూల్. మహబూబ్ కాలేజ్ హై స్కూల్. బాగానే దూరమా స్కూల్? ఇక్కడ దగ్గర ఏడా? ఇక్కడ సికింద్రాబాద్లో పారడైజ్ పక్కకి సిగ్నల్ ప్యారడైజ్ పక్కకి. పక్కన అంట వీళ్ళ స్కూలు. అమ్మ ఈ బస్సు బిర్యానీ నీకు ఎవరు చెప్పారు? నాకు తెలియదు అసలు, నేను ఎక్కినాక తెలిసింది. మొదలు అయితే తెలియదు కానీ బస్సు ఎక్కినాక తెలిసిందని చెప్తున్నది. ప్రణవే కదా నీ పేరు? ప్రణవికి బస్సు ఎక్కేదాకా తెలియదు. టికెట్ అయితే టికెటే సరే తీసుకుందాం తీ అనుకున్నది కానీ మంచిగా ఏ క్లాస్ పెట్టాను? 7th క్లాసు. ప్రణవి చాలా బెటకి ముత్తమంతా డబ్బా పట్టుకొని పోయినావు. 7వ తరగతి పోరలు అంటే మంచిగా గట్టిగా తినాలి, పెద్ద డబ్బా తీసుకొని పోవాలి కదా. ఏడ్చుదామి నువ్వు ఎక్కడ? నేను కొండాపూర్ అక్క. కొండాపూర్ పోవాలి. నీకెంత పడుతుంది తమ్మి టికెట్? నాకు 30 రూపీస్. 30 రూపాయలు పడుతుంది. ఈ బస్సులో అయితే తక్కువ పడుతుందా లేకుంటే వేరే బస్సులో అయితే తక్కువ పడుతుందా? ఈ బస్సులో అయితే జర ఎక్కువ పడుతుంది. ఈ బస్సులో జర ఎక్కువ పడుతుంది. ఇవన్నీ ఆర్డినరీ అని రాసినది కదా మేడం? ఇది నాన్ ఏసీ అక్క. ఆర్డినరీ. ఆర్డినరీ. ఎంత తీసుకున్నాడు నీకు టికెట్? ఏది? నేను డే పాస్ తీసుకున్నాను. నేను ఈరోజు డే పాస్ తీసుకున్నావు. ఏదో ఒకటి చూపి ఒకసారి. ఎందుకంటే మనసు ఉంటాయి, పేదోళ్ళు అందరూ బస్సులే ఎక్కుతారు. మరా ఉన్నోళ్ళు అయితే మన కార్లు గీర్లు ఉంటాయి కానీ మనసు వాళ్ళకు డే పాస్ అంటే ఒక్క రోజుకు 120 రూపాయలకు ఈ తమ్ముడు మొత్తం హైదరాబాద్లో ఏమేమి తిరగాలనుకుంటే అంత తిరిగేసేయచ్చు ఒక్కరోజు. 120 టికెట్ కొట్టుకుంటే 24 గంటలు ట్రావెల్ 24 అవర్స్ అని రాసినది దీని మీద. 120 కట్టినావు. ఏడికెంచి వచ్చినావు తను? ఈ ఊరు కాదా, హైదరాబాద్ కాదా మీది? హైదరాబాద్లోనే ఉంటాను నేను. ఏడికెంచి వచ్చినావు నువ్వు అసలు? కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్. కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి చేరుకోవాలి. కొండాపూర్ పోవాలి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి కాతా మీ కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి అటు పోకుండా నువ్వు ఈడ దాకా ఎందుకు వచ్చినావు? జర పని ఉండే వచ్చిన ఇక మళ్ళీ పోతున్నా. 2-3 దిక్కులు తిరగాలి బాగానే అయితే బస్ ఛార్జీలు అని. పాపం తమ్ముడు ఒకటే 120 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. అన్న నువ్వేడికించి? నేను మల్లాపూర్లో ఉంటా. మల్లపూర్లో ఉంటావు? నాచరం మల్లపూర్. ఇక్కడ ఆఫీస్ నాది కియా కంపెనీలో చేస్తా. కియా కంపెనీలో, కియా బండ్ల కంపెనీలో అలా చేస్తావు. మీ కంపెనీ కార్ల కంపెనీ నువ్వేమేమి బస్సులు ఎక్కుతున్నావు? మాకు బస్ పాస్ ఇస్తుంది కంపెనీ. వీళ్ళది కార్ల కంపెనీ బస్ పాస్ ఇస్తారు వీళ్ళకి. నీ పేరేందన్నా? విజయానంద్. విజయానంద్ అన్న. అన్న ఎట్లా అనిపిస్తుంది బస్సులో తిరుగుతుంటే? ఎట్లున్నది ఈ పొద్దు రేపు? మొత్తం ఇవి అయిపోతే ఇంకా బెస్ట్. అట్లా అంటవా? ఆ బస్సులన్నీ తీసేయాలా. ఏమిటికంటవన్నా అట్లా? తొందరగా రీచ్ అవుతాం. తొందరగా రీచ్ అయితే ఆ బస్సులకి ఈ బస్సుకి డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏమున్నది చెప్పన్నా నాకు ఒక మాట. ఎలక్ట్రికల్ బస్ కదా ఇది, స్మూత్గా కూర్చున్నా కంఫర్టబుల్గా ఉంటుంది. సప్పుడు నాకు ఒక్కటే అనిపించింది ఏంటంటే సప్పుడు అయితే లేదు, లొల్లి బుర్ర సప్పుడు కాకుండా మంచిగా నిమ్మలంగా పోతుంది. పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది మనకి. పొల్యూషన్ తగ్గుతుంది అని చెల్లి నువ్వు ఏం చదువుకున్నావు అమ్మ? నేను డిగ్రీ చేసినాను. చూసిండ్రా, చదువుకున్న వాళ్ళకైతే విషయం అంత తెలుస్తుంది. పొల్యూషన్ ఇట్లా ఉండదు, మంచిగా నిమ్మలంగా సాఫ్గా వెళ్ళిపోతామని. అమ్మ నమస్తే అమ్మ. నీ పేరు? అరుణ్. అమ్మ అరుణ. అరుణమ్మ. ఏడికి పోతున్నావు? బేగంపేట్. ఎక్కడ ఉంటారమ్మా? శ్యామ్లాల్. అమ్మ ఈ బస్సు ఇట్లా ఫ్రీ బస్సు, ఎలక్ట్రిక్ బస్సు కూడా ఫ్రీ అని నీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు బస్సు ఎక్కినాక టికెట్ కొనుక్కున్నామా మరా? ఆ. అయ్యా నీ దగ్గర ఆధార్ కార్డు లేదా? అయ్యో చెల్లి ఎంత పని చేసినావా అమ్మ అరుణమ్మ. ఉత్తపుణ్యానికి 15 రూపాయలు పెడితేవి నువ్వు. మంచిగా మళ్ళీసారి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ బస్సు ఫ్రీయే. ఆ. ఆధార్ కార్డు పట్టుకొచ్చుకో. తెలియదు. మనకు పుణ్యానికి బస్సు ఉండక మళ్ళీ పైసలు పెడతావు ఆటో ఎక్కినట్టు. అంటే నాకు ఈ బస్సులో కూడా ఫ్రీ అని తెలియదు. ఇదంతా ఫ్రీ. ఇక చూడండి, ఇక నాసంటి మా అరణాలు మస్తు మంది ఉన్నారు. ఓ చంద్రబాబు అరణమ్మ మాకు ఎరకలేకపోయి. నేను అందుకనే వచ్చింది ఈరోజు. నాకు తెలియంగానే బస్సు ఎక్కి చూసిన ఫ్రీ అన్నాడు ఆ పిల్లగాడు కండక్టర్. ఇక అందరికీ చెప్పాలి మరి ముచ్చట. లేకుంటే మన మనసుంటి వాళ్ళు అయితే ఆధార్ కార్డు తెచ్చుకోకపోతే పైసలు పెడతారు ఉత్తపుణ్యానికి. 15 రూపాయలు ఉంటే మంచిగా 2 సాయంత్రం పండ్లు వస్తుండే నీకు. అమ్మ నువ్వే అడిగించి రసూల్పుర పోతాం. ఏం పని చేస్తావమ్మా? వంట పని చేస్తాం. వంట పని చేస్తావు. ఏమేమి వండుతావు గట్టిగా? అన్నీ వండుతాం. మటన్ బిర్యానీ, చికెన్లు అన్నీ. ఇక మా చెల్లెలిమే. నీ పేరేంది? రంగమ్మ. రంగమ్మ మటన్ బిర్యానీ, చికెన్ అన్ని మంచిగా గట్టిగా వండుతుందంట. నాకు మంచిగా బోటి తలకాయ కాళ్ళు మంచిగా మంచిగా వండిస్తా. నీకు కూడా వండుతా. నాకు ఇట్లా వండుతావా? నేనే అందరికి వండి తినే పెడతా ఎప్పుడు. అయ్యో ఉంటే చెప్పు, నేను కూడా వస్తా. ఏ చెప్తే చెల్లే నీ ఫోన్ నెంబర్ ఇవి మాకు. ఏమైనా వంటగింటి ఉంటే నేను చెప్తా పాటు. ఈ బస్సు బిర్యానీకి ఎట్లేరుకా? అడిగి ఎక్కిన. ఫ్రీయానా లేదా అని అడిగి ఎక్కిన. నా అసంటిది మా చెల్లెలు కూడా చదువు రాదు కాబట్టి అడిగి ఎక్కితే నిమ్మడం. నేను కూడా అడిగి ఎక్కిన. ఎక్కితే ఆయన పిల్లగాడు చెప్పిండు ఇక్కడ ఏం లేదు అక్క ఇది పిరి అని చెప్పిండు. నీ పేరు ఏంద్రా బుడ్డోడా? రోహిత్. ఏం పేరు? రోహిత్. రోహిత రౌత్ అన్నట్టు వినబడింది నాకు.
కాదు రోహిత్, ఏం చదువుతున్నావు? 5th క్లాస్. 5. ఇలా నీకు నువ్వు ఇప్పుడు పైసలు ఇస్తున్నావా? రా ఈ బస్కు టికెట్ కడతావా? పాపం చిన్న పోరాడు వీడు, ఆయన ఇట్లా ఇంత పైసలు తీసుకున్నాడు. ఎంతరా నీ టికెట్? 10 రూపీస్. 10 రూపీస్ అంటారు రోహిత్ గారికి. 4 రూపాయలు ఇస్తానొద్దా? నేను చిన్నగా ఉన్నా, సగం టికెటే కొట్టానొద్దా? బేరం ఆడాలిరా, నేర్చుకో. రోహిత్ గారికి ఎరకలేదు, కాకపోతే వాడు 10 రూపాయల టికెట్ అంట. మామూలుగా మగపిల్లలకి అయితే టికెట్ ఉన్నది కదా. అక్క నమస్తే. ఎక్కడికి వస్తున్నావు అక్క? రసల్పుర. రసల్పురకు. మీరు ఎక్కడ ఉండేది? ఎక్కడక్క? ఇక్కడనే రసల్పురలే. ఏడున్నా ఎక్కినావు మరా? ఇక్కడ ప్యాట్ని కాడ. ఏం పని చేస్తావు అక్క? ఏం పని చేయ, ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే ఉంటావు. ఇది ఫ్రీ బస్సా నీకు? అవు. నీకు తెలుసా అక్క మొదలే? అడిగి కూర్చున్నాం. రంగమ్మ అక్క ఈ అక్క ఇద్దరు కలిసి ముద్దుగా అడిగి ఎక్కేసిండ్రు. పిరియానంగా డబ్బుకుని ఎక్కేసిండ్రు. జర ఒకసారి మగపిల్లలు గిట్ల ఉన్నారు, వాళ్ళని గిట్ల అడుగుతా. అసలు ఎలక్ట్రిక్ బస్సు మంచిగా ఉన్నదా లేదా అని అడుగుతా. యువతల బంధుకు వస్తే ఇదంతా మగపిల్లలు కూర్చునే దిక్కు, కానీ మంచిగా ఖాళీగానే ఉంది. నీ పేరేం తమ్ముడు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. ఎడిపోతున్నావు? ఇంటికి వెళ్తున్నా, కాలేజ్ నుండి. నేను అనుకున్న దోస్తులతానికి గిస్తులతానికి ఎటన్నా తిరగబోతున్నావేమో మెల్లగా. కాలేజ్ పోతున్నావా? లేదు, ఇంటికే. కాలేజ్ చక్కగా. ఏం చదువుకుంటున్నా తమ్మి? బీటెక్. ఎక్కడ? తీగల్ కృష్ణారెడ్డి కాలేజ్. తీగల కృష్ణ TKR అదే ఇంజనీరింగ్ కాలేజ్, అదే కదా, టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్. బాగానే పేరు ఉంటుంది, అది ఇంత పొడుగు పేరు ఉంటుంది, తీగల కృష్ణారెడ్డి పేరు. మంచిగా చదువుతున్నావు అమ్మరా? మంచిగా చదువుతున్నా. ఎన్నో సంవత్సరం? 1, 2, 3? 2. ఎంత పడ్డది తమ్మి నీకు టికెట్? ఫ్రీ పాస్ ఉంది. స్టూడెంట్ పాస్. ఎట్లున్నా తమ్మి బస్ ఎట్లా అనిపిస్తున్నది? బాగుంది. అది బాగుంటుందా ఇది బాగుంటుందా? నార్మల్ బస్. ఇది బాగుంది, ఇదే బాగుంది. ఎందుకని? ఇది ఎక్కువ సీటింగ్ కెపాసిటీ బాగుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్ని బాగుంటాయి. కూరలకు ఏం కావాలన్నా అది ఉన్నది ఇలా. ఎందుకంటే ఇది ఈ బస్సు కొద్ది ఎలక్ట్రిక్ బస్సు కదా, ఛార్జింగ్ పాయింట్లు పెట్టిండ్రు. వీళ్ళకి ఛార్జింగ్ ఇట్లా అయిపోయిందంటే అటే ఇక. అన్న నమస్తే. ఏడికెంచి అన్న? సికింద్రాబాద్ ఉంటాను, హైటెక్ సిటీ వెళ్తున్నాను. హైటెక్ సిటీ. కొలివేడన్నా? హైటెక్ సిటీ. ఆడనే జాబ్ చేస్తావు అని ఎట్లా అనిపిస్తుంది బస్సు? బాగుంది, పర్వాలేదు. స్పీడ్ వెళ్తుంది, బాగుంది. స్పీడ్గా వెళ్తున్నది. నాకు అన్నిటికన్నా ఇలా నచ్చినది ఒక ముచ్చట ఉన్నది. అప్పుడు చేస్తలేదు ఇది. గమ్మన పోతున్నది. స్పీడ్ వెళ్తుంది. అదంటే కొంచెం సౌండ్ వస్తుంది, స్మూత్గా వెళ్తున్నది. ఈ బస్సు అయితే స్మూత్గా వెళ్తున్నది, మంచిగా ఉన్నది. ఆడపిల్లలకైతే పిరి ఇది, మగపిల్లలు మాత్రం టికెట్ తీసుకోవాలి. తమ్ముడు నీ పేరు? ప్రసాద్. ఏడికెంచి తమ్మి? బాటసింగారం. ఆడికెంచి వచ్చినావా తమ్మి? అంత దూరంకెంచి ఏం చేస్తావు? నేను స్టూడెంట్, బీటెక్ ఫైనల్ ఇయర్. నువ్వు చిన్న? మధుసూదన్ నా పేరు. నేను ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఏడా ఆడనేనా? బాటసింగారం కాడనా? లేదు, నేను కొంపల్లి నుంచి వస్తున్నా. ఈ పిల్లగాడు అటు కోసం నుండి వస్తున్నాడు, ఈ పిల్లగాడు ఇటు కోసం నుండి వస్తున్నాడు. ఈయన కోంపల్లి నుండి వస్తున్నాడు, ఆయన బాటసింగారం నుండి వస్తున్నాడు. బాగానే ఉందా మీ సింగారం బాట? కొండపూర్ పోతున్నాను. కొండపూర్. ఆడెవరు ఉంటారు తమ్మి? నేను అక్కడ ట్యూషన్ చెప్తా పిల్లలకి. మంచోడు తమ్ముడు, చెప్పుకో మంచిగా. ఇగో మనం చదువుకోవాలి, ఇంకొకరికి 4 చదువు చెప్పాలి మరి కదా. ఏడికెంచిరా నువ్వు? యూసఫ్ కూడా పోవాలి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? పరేడ్ గ్రౌండ్, న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఎట్లున్నది బస్? మంచిగా అనిపిస్తున్నదా? ఖాళీగా ఉంటున్నదా? రద్దీగా ఇట్లుంటుందరా? ఫస్ట్ టైం ఎక్కుతున్నా నేను. అవునా? ఏం పేరు నీ పేరు? రజనీకాంత్. రజనీకాంత్ గారు ఫస్ట్ టైం ఎక్కిందంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్. వీడు చూడు, వానికి ఒక సీటు, వాని బ్యాగ్ ఒక సీటు, ముద్దుగా అటువంటి ఇటువంటి పెట్టుకున్నాడు, కూర్చున్నాడు నిమ్మలంగా. మంచిగా అనిపిస్తుందా బస్ మరా? మీ నాయన ఏం చేస్తాడు? కేబుల్ ఆపరేటర్. అమ్మ? ఇంట్లో హౌస్ వైఫ్. మీ అమ్మని అడిగిరా అని చెప్పు. నమస్తే మీ నాయనకి చెప్పు. మంచిగా చంద్రకి అడిగింది, నమస్తే చెప్పిందని చెప్పు. తమ్ముడు నమస్తే. ఏం చదువుతున్నావు తమ్ముడు? డిగ్రీ ఫైనల్ ఇయర్. కాలేజ్కి వెళ్ళి వస్తా. ఎట్లున్నది తమ్ముడు బస్సు? ఎట్లా మంచిగా. టికెట్ ఎక్కువ నా ఏమన్నా దీనికి? పాస్. నీకు పాస్, కానీ మామూలుగా అయితే టికెట్ ఉంటుంది. టికెట్ మామూలు బస్సుకి ఈ బస్సుకి తేడా ఉంది ఏమన్నా? తేడా ఉంది, ఇది ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉన్నది. మామూలు బస్సుకి ఈ బస్సుకి తేడా ఉన్నది. ఈ బస్సు అయితే కొంచెం ఫ్రీగా ఉన్నది అంటుంది. తమ్ముడు నమస్తే. ఏడికెంచి తమ్ముడు? నేను సికింద్రాబాద్ నుంచి పంజాబ్ వెళ్తున్నాను. పంజాగుట్ట దిక్కు పోవాలి. ఏమైనా పని మీదనా లేకపోతే కొలువు అక్కడనా? కొలువే అక్కడ. తమ్మ ఎట్లా అనిపిస్తుంది బస్సు? బాగుంది మేడం. నచ్చింది. అంటే సౌండ్ లెస్, పొల్యూషన్ లెస్, ప్లస్ మనకి ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. చాలా అడ్వాంటేజెస్ ఉంది.
నీ పేరేంటమ్మి? నరేందర్ నా పేరు. నరేందరు సౌండ్ లెస్, పొల్యూషన్ లెస్, మంచిగా ఛార్జింగ్ పెట్టుకోనికే ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి బాగున్నది అని చెప్తున్నాడు. ఈ తమ్ముడేమో పంజగుట్టలో కొలువు చేస్తాడంట. తమిజర్ ఒకసారి కూర్చో, ఎవరు లేరు కదా, నీతో 2 ముచ్చట్లు మాట్లాడతా. ఏం పేరు తమ్మి నీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్, ఎన్ని ఏళ్ళకి చేస్తున్నావు కొలువిడా? నేను 2009 నుంచి చేస్తున్నాను మేడం. తమ్మి ఇదేం కొత్త బస్సులు ఇడిచిండ్రు కదా, ఇదేం కథ? ఎలక్ట్రిక్ బస్సుల కథ ఏంది? ఇది ఎలక్ట్రిక్ మేడం. ఇది పొల్యూషన్ పరంగా సేఫ్ ఉంది మేడం. ఇది పొల్యూషన్ అసలు సౌండ్ రాదు. మన మామూలు ఆ బస్సులు అయితేనేమో జర సౌండ్ వస్తుంది. మస్తు సప్పుడు, జర్ర ఏం కాదు, మస్తు చాలా గట్టిగా వస్తుంది. వస్తది. పొల్యూషన్ పరంగా సేఫ్ ఉంది మేడం ఇది. మరి పబ్లిక్ ఎక్కుతలేరా ఎక్కువ? ఎక్కుతున్నారు మేడం. ఇప్పుడు ఇక్కడ కొందరికి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి సరిగ్గా తెలియదు. ఇక్కడ డైలీ కంటిన్యూ తిరిగే వాళ్ళకైతే బాగానే ఎక్కుతున్నారు. బాగానే ఇప్పుడు 4 to 8 వరకు 9 వరకు ఫుల్ ఉంటారు మేడం. వెళ్ళడానికి కూడా ప్లేస్ సరిపోదు మనకు. అక్కడ ఫుట్బాల్ కాడ వెళ్ళాడుతారు. ఇప్పుడు కొండాపూర్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్తాం కదా, వచ్చేటప్పుడు మొత్తం ఫుల్ ప్యాక్ అవుతుంది మేడం. వాళ్ళు ఫుట్బాల్ లేడీసే ఇక్కడ పైన కూడా సీట్లు వాళ్ళే ఆక్రమిస్తారు. మొత్తం మగవాళ్ళ సీట్లలో కూడా ఆడవాళ్ళు ఎక్కేస్తున్నారు. అంటే వాళ్ళకి ఆ టైంలో ఒకటేసారి అప్పుడు ఆఫీస్ టైమింగ్ కదా, అందరూ ఒకటేసారి వస్తారు. వాళ్ళకి బస్సు సరిగ్గా సరిపోవట్లేదు. ఆ టైంలో వాళ్ళకి సీట్లు కూడా దొరుకుతాయి. వాళ్ళకి మొగల సీట్లు కూడా వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు మేడం. పొరపాటుగా ఆడవిళ్ళ కాలు చేతులు నొస్తాయి. ఆడవిళ్ళ కానీ ఆడవిళ్ళ అంటే జర నాజుకుంటారు కదా తమ్మి. చేత కాకపోతే దబ్బున వచ్చి కూర్చుందాం అనిపిస్తుంది ఆడవిళ్ళ. అట్లా మగపిల్లలు అంటే నిలబడతారు, వాళ్ళకి అలవాటే ఉంటుంది కాబట్టి నిలబడు ఎక్కువ. మరి ఈ బస్సు ఫ్రీ అని పబ్లిక్కి చాలా మందికి తెలియదు అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు డైలీ కంటిన్యూ తినే వాళ్ళకి తెలుసు మేడం. ఎక్కడ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు. అక్కడ మేము స్టిక్కర్ కూడా వేసారు మేడం. మహాలక్ష్మి ఆర్డినరీ బస్. ఆర్డినరీ బస్ ఇలా అన్నీ అలవాడు మేడం. ఆధార్ కార్డు అలవాడు, పిహెచ్సి, హ్యాండిక్యాప్డ్, స్టూడెంటు, అన్ని పాసులు నడుస్తుంది దీంట్లో. ఇప్పుడు మరి పైసలు ఆడవిళ్ళకు పైసలు కట్టి పైసలు టికెట్ కొట్టేది అంటే ఏ బస్సు అది? అది మెట్రో డీలక్స్ మేడం. అది అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ వరకు ఆధార్ కార్డ్ ఫ్రీ మేడం. మెట్రో డీలక్స్ నుంచి టికెట్స్. మెట్రో డీలక్స్ వరకు, మెట్రో ఎక్స్ప్రెస్ వరకు ఆధార్ కార్డు నడుస్తుంది. మేడం. ఇక మెట్రో ఎక్స్ప్రెస్ వరకు ఎక్కచ్చు మనం ఆధార్ కార్డు పట్టుకొని. మెట్రో డీలక్స్ ఎక్కితేనే కానీ ఏసీ బస్సులు వస్తాయా? ఇప్పుడు ఏసీ బస్సులు చురగాలి నడుస్తున్నాయి మేడం. మన 47 రూట్లో నడుస్తున్నాయి, మళ్ళీ ఎయిర్పోర్ట్కి నడుస్తున్నాయి, మళ్ళీ 219 రూట్లో నడుస్తున్నాయి. ఇంకా మన డిపోకి రాలేదు. మా డిపో ఆర్డినరీ బస్సు నడుస్తున్నాయి ప్రస్తుతం. ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఏసీలు ఉంటాయా? ఏసీ ఉన్నాయి మేడం. ఆ బస్సులు కూడా ఉన్నాయి. అందులో అయితే టికెట్ కొనుక్కోవాల్సింది. టికెట్ కొనుక్కోవాల్సింది, ఎవరైనా కొనుక్కోవాల్సింది మేడం. ఇదైతే మామూలు బస్సు కన్నా మగపిల్లలకి ఏమైనా టికెట్ ఎక్కువ ఉన్నదా? అంటే మామూలుగా ఇప్పుడు ఎర్ర బస్సు ఉంది మేడం, ఆర్డినరీ. దానికి అంటే ఫస్ట్ రెండు పేరు దానికి సేమే 10-15 రూపాయలు. తర్వాత మూడోది దాంట్లో 20 రూపాయలు, దీంట్లో 25 రూపీస్ మేడం. దాంట్లో ఒక 2 స్టేజ్ కూడా డిఫరెంట్ వస్తుంది. అలా 20 రూపీస్, దీంట్లో 25 రూపీస్. ఆ 20 రూపీస్ అనేది దానికి దీనికి 5 రూపాయల తేడా నడుస్తున్నది. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సేమ్. అందులో 10 రూపాయలు, ఇంట్లో 10 రూపాయలు. దాంట్లో 15, దీంట్లో 15. 3 స్టేజ్ ఉంటే దాంట్లో 20, దీంట్లో 25. 5 రూపాయలు తేడా. 5 రూపాయలు తేడా 3 స్టేజ్. మగపిల్లలకి అయితే 5 రూపాయలు తేడా నడుస్తుంటుంది 3వ స్టేజ్ నుండి. కానీ ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని బస్సులు వచ్చినాయి? ఎలక్ట్రిసిటీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు అంత ఐడియా లేదు మేడం. మా డిపోకి అయితే బాగానే వచ్చినాయి మేడం. ఆల్మోస్ట్ 80-90 వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఏ రోడ్లలో నడుస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడ 10H రూట్లో నడుస్తున్నాయి మేడం. 47 రూట్లో, 219 దిక్కు. మా 290 మళ్ళీ 216 మేడం. మన లింగంపల్లి, మేదిపట్నం, కోటి ఆ రూట్లో నడుస్తుంది. బాగానే తొవలలా నడుస్తున్నాయి. కానీ ఈ పిల్లలు వచ్చిండ్రు ఏడిపోతారా ఏమో. ఏడికి పెట్టా మీరు? వెంకటగిరి పోవాలి. ఏడ కొల్లు చేస్తావా, చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? డిగ్రీ 2nd ఇయర్. ఏం పేరు పెట్టా? ప్రియాంక. ఈ బస్సు పీరియడ్ అని తెలుసా నీకు? తెలుసు. ఎన్ని రోజులకించి తెలుసు? ఒక 2 months నుంచి తెలుసు. 2 నెలల నుంచి తెలుసు అంట ప్రియాంకకి బస్సు పీరియడ్ అని. నాకే తెలియదు తల్లి, నేను తెలియక ఎక్కలేదు మొన్నటిదాకా. నీ పేరేంటి బేటా? భవ్యశ్రీ. భవ్యశ్రీ. భవ్యశ్రీయా? భవ్యశ్రీ. నువ్వేం చదువుతున్నావమ్మా? డిగ్రీ 1st ఇయర్. ఎట్లున్నది బస్సు? నీకు మామూలు బస్సు నచ్చిందా, ఇది నచ్చిందా? ఇదే నచ్చింది. ఎందుకు బేటా? నార్మల్గా అంటే ఫుల్ ఉన్నదని నచ్చిందా? సీట్లు లేవు కదా మరి, తక్కువ ఉన్నాయి కదమ్మా సీట్లు ఇలా. అంటే ఇది ఎవరికి తెలియదు కదా ఫ్రీ అని. ఇప్పుడు చూసిండ్రా పోరలు ముద్దుగా, ఎవరికి ఫ్రీ అని తెలియదు కాబట్టి ఫ్రీగా పోతున్నదని ముద్దుగా ఎక్కేస్తున్నారు అందరు. మరి చెప్పొద్దా మరి మీ దోస్తులకు అందరికి ఇది ఫ్రీ ఉంటుంది అని? చెప్పిండ్రు. నీ పేరేంద్రా? హరిణి. నువ్వేం చదువుతున్నావమ్మా? డిగ్రీ 1st ఇయర్.
అమ్మ నీకే ఎప్పటి నుండి ఎరక ఈ బస్సు ఫ్రీ అని? నాకు దసరా తర్వాత తెలుసు. దసరా తర్వాత నుండి బాగానే రోజుల నుండి ఎక్కుతున్నది. అవును ఎక్కుతున్నా. రోజుల నుండి పిల్లలందరికీ తెలుసు, నాకు తెలియకపోయే. అక్క ఏడుకోవాలి. హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డు కోసం ఈ బస్సు ఫ్రీ అని ఎరకని అక్క తెలుసు. ఎప్పటి రోజు నుండి తెలుసు? ఓయమ్మ, ఇగో మా అక్కకు కూడా తెలుసు, నాకే తెలుసు. ఎప్పటి నుండి తెలుసు అక్క? ఓ 7 లక్షలు వచ్చినప్పటి నుంచి ఆధార్ కార్డు వచ్చినప్పటి నుండి బస్సు ఫ్రీ అయినప్పటి నుండి ఎక్కడికి తెలుసు ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీ నడుస్తున్నాయి. మీ చుట్టుముట్టోళ్ళకి అందరికీ చెప్పిన ఇళ్ళకి ఇట్లా ఎక్కువ చక్క మనం ఆధార్ కార్డు పట్టుకొని అని చెప్పాలి. ఎందుకంటే మనతో పాటు 4 రకాయలు లెక్కితే మంచిగా కదా. నువ్వు చెల్లి ఎక్కడికించి? అమీర్పేటకు పోవాలి. కొలువేడి చేస్తున్నావా అమ్మ? కొలువు చేస్తున్నావా, కాలేజీకి పోయి చేస్తున్నావా? జాబ్ చేస్తాను. ఎక్కడ? బేగంపేటలో చేస్తున్నాం. ఈ బస్సు ఫ్రీ అని ఎరకనేనా? తెలుసు. ఎట్లున్నది ఈ బస్సులో పోతుంటే? బాగుంది, కాకపోతే సీట్లు ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుంది. బస్సు మంచిగా ఉన్నది, సీట్లు గిట్లు ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. ఎందుకంటే చాలా మంది అది ఇబ్బంది అవుతుంది, స్టాండింగ్ లో ఉండాల్సి వస్తుంది. ఎక్కువ స్టాండింగ్ లో ఉండాల్సి వస్తుంది ఎక్కువ పిల్లలు. సీట్లు గిట్ల ఆర్టీసీ అన్నోళ్ళు ఈ పోరలందరూ చెప్పిన ముచ్చట విని, ఆ కేళ్ళని చెప్పిన ముచ్చట్లు విని ఈ అడ్డం ఆడికిడికి పొడుగు చేసిండ్రు సీట్లు అన్నీ. ఇక జర ఎక్కువ సీట్లు రెండు ఉంటే పొరలు ఎక్కువ మంది కూర్చుంటుండ్రి, వాళ్ళకి గిట్ల కూర్చొనికి జాగ సరిపోతుండే అని పిల్లలు అందరూ అంటున్నారు. మంచిగా మనము సికింద్రాబాద్ కాడెక్కి ఇప్పుడు ఏడు దాకా వచ్చినామమ్మ? ఇది ఏం దాకా వచ్చినాం? అమీర్పేట దాకా వచ్చినాం. సికింద్రాబాద్కి ఎంచి అమీర్పేట దాకా వచ్చినాము. టికెట్ తీసుకుంటే ఆధార్ కార్డు ఉన్నది నా తట కాబట్టి నాకు టికెట్ అయితే లేదు, పిరియే. ఈ ఎలక్ట్రిక్ బస్సులో కూడా పిరిగానే నడిచింది. ఒకసారి డ్రైవర్ అన్నతోటి మాట్లాడతా, ఇది నడిపి నీకు ఏమైనా కష్టం అవుతుందా ఏం కథ అని. తమ్ముడు నీ పేరేంది? అక్క నా పేరు ప్రశాంత్. అక్క బాగున్నావా? బాగున్నా తమ్మి. ఎట్లా నడుస్తున్నది ఈ బస్సు? బాగా నడుస్తుంది అక్క. పబ్లిక్ ఎక్కుతున్నారా తమ్మి? ఫుల్ పబ్లిక్ అక్క. ఇదే ఖాళీ ఉన్నది. పొద్దున నైట్ ఫుల్ ఆడు వరకు ఏడలు పడతారు. ఆడలా? ఓ అమ్మనే తమ్మి, ఈ బస్సు పీరియన్ చాలా మందికి తెలియక ఎక్కుతలేరు అంటున్నారు కదా? అందరు తెలిసింది అక్క. తెలిసిపోయింది సందిగా మీకు మంచిగా నిండా గిరాకీ నడుస్తున్నది. నిండా గిరాకీ ఫుల్. తమ్మి ఆ బస్సు ఇప్పుడు మామూలు బస్సు నడిపించుడు కష్టమా, ఈ బస్సు నడిపించుడు కష్టమా? అదే కష్టం ఉండే అక్క. ఇది జర మంచి డ్రైవర్ కు రిలీఫ్ అయింది. ఇది అంటే ఏమున్నది తమ్మి ఇలా రిలీఫ్? బ్రేక్ ఎక్సిలేటర్ 2 ఉన్నాయి అక్క. దాని క్లచ్ గేర్ అన్నది ఉంటుండే. బ్రేక్ ఎక్సిలేటర్ అంటే మన స్కూటీ బండి లెక్క. యాక్టివా లాగా నాకు ఇట్లా నడపనికి వస్తుంది. ఎందుకంటే మా పద్మ కొనుక్కుండే, కొనుక్కుంటే మెల్లగా గల్లీలో తిప్పి నేను నేర్చుకున్నా. ఇప్పుడు నేను ఇట్లా నడిపించచ్చు బండి. నడిపించక్క. కాకపోతే బండి నడిపించుడు రావాలి, పెద్ద బండి మీద నడిపించుడు రావాలి. పెద్ద ఉంటుంది, 50 ఫీట్లు ఉంటుంది బండి ఇది. అమ్మా బస్సులేమో 18 ఫీట్లు 20 ఫీట్లు ఉంటాయి అక్క. ఇది 50 ఫీట్లు ఉంటుంది. అంటే ఇది నడిపించుడు కష్టం అనిపించదా మరి? చూసుకున్నాడు అట్లా అద్దాలలో చూసుకున్నాడు ఊకే అక్కడి కోసం ఇక్కడ కోసం. అంటే మాకు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చిరాక, ట్రైనింగ్ అంతా అయినాకనే మాకు అప్పుడు డ్యూటీలు ఇచ్చారు పర్ఫెక్ట్ అయినాక. ప్రశాంత్ ఎన్ని రోజులు అయింది తమ్మి నువ్వు ఇలా జాయిన్ అయ్యి? నేను స్టార్టింగ్ ఇప్పుడు 3 నెలలు అయింది అక్క. నాది కంప్లీట్ 4 నెలలు నడుస్తుంది. ట్రైనింగ్ అయినాక? ట్రైనింగ్ కాకముందు కాదు. ట్రైనింగ్ 2 నెలలు చేసినాము. దాని తర్వాత అక్టోబర్ 5 స్టార్ట్ అయింది అక్క. అప్పటి నుంచి ఇక చేస్తున్నాను. ఇప్పుడు 4వ నెల రన్నింగ్. 4వ నెల రన్నింగ్ అంటే 4 నెలల నుండి నడిపిస్తున్నావు. ఈ బస్సులు వచ్చి కూడా 4 నెలలు అయింది. ఎలక్ట్రిక్ బస్సులు తప్పుడు లేదు, మంచిగా నిమ్మలంగా సాము ఉన్నది. లోపల నిలబడితే మళ్ళీ సీట్లు గిట్ల మంచిగా ఉన్నాయి, వరుసగా ఆడికిడుకున్నాయి. కానీ పోరలందరూ ఏమంటారు అంటే అక్క దినాం తిరిగేటోళ్ళం మేము, మాకు 2 సీట్లు గిట్లు ఉంటే మంచిగా నిమ్మలంగా ఉంటుండే. అట్లా గిట్లు ఉన్నాయి. 2 సీట్లు కూడా ఉన్నాయి, సింగిల్ సీట్లు కూడా ఉన్నాయి. కొన్ని అట్లా ఉన్నాయి, కొన్ని ఇట్లా ఉన్నాయి. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎక్కటోళ్ళకు మొదలే చెప్తారా ఇది పిరిబాస్ అని మీరే అంటారా లేకపోతే వాళ్ళు అడుగుతారా? అడుగుతారు కూడా చెప్తారు, మేము కూడా చెప్తాం. ఎక్కడమ్మా ఆధార్ కార్డు నడుస్తుందని చెప్తాం. నేను చెప్తా. ప్రశాంత్ మంచి పిల్లగాడు చూడండి, ఎక్కడమ్మా ఆధార్ కార్డు నడుస్తుందా అని చెప్తాడంట. ఇక నేను సికింద్రాబాద్లో ఎక్కిన, ఈడ సారథి స్టూడియో ఉంటుంది కదా అమీర్పేటలో, ఆడదాకా వచ్చిన. టికెట్ అయితే తీసుకున్నాము, ఆధార్ కార్డు పేరు మీద అయితే టికెట్ తీసుకున్నా. ఇక్కడ దిగేసి మా ఇంటికి నేను పోవాలి. పోయేస్తా తమ్మి. ఈ బస్సు ఎట్లా నడుస్తున్నది ఏం కథ చూద్దామంటేనే వచ్చిన. బాగా నడుస్తుంది.
కలుస్తా తమ్మి, మళ్ళీ కలిస్తే ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మాట్లాడదాం. ఇగో ఇది ఎలక్ట్రిక్ బస్సు కాడ ముచ్చట మంచిగా అనిపించింది. బస్సు ఎక్కితే బాగానే పోతుంది, నడుస్తూ ఉన్నది, మంచిగా నడుచుకుంటా వచ్చిన. బస్సు అయితే దిగిన నేను ఇక సారథి స్టూడియో కాడ ఉన్న బస్ స్టాండ్లోకి వచ్చి కూర్చున్నా. అటు దిక్కు కొంతమంది అక్కలు కూర్చున్నారు, ఇటు దిక్కు కొంతమంది అక్కలు కూర్చున్నారు. అక్క ఏడుకోవాలి? మేమా బోడబండకు పోవాలి. అమ్మ ఇక్కడ దిక్కు ఎలక్ట్రిక్ బస్సు వస్తుందా? వస్తుంది. ఎక్కినవా మరి నువ్వు ఎప్పుడన్నా? నేను ఎక్కలేదు కానీ బోడబండకు రాదు కదా, కొండాపూర్కి వస్తుంది కదా అమ్మ, కొండాపూర్ దాకా పోతుంది. కానీ ఎక్కలేము మేము, ఇక మళ్ళీ ఎక్కువ దిగేందుకని ఎక్కక బోడబండ బస్సు ఎక్కుతాము. మంచిగా ఉన్నది అక్క, ఎక్కొద్దా? ఆధార్ కార్డు మీదనే పోవచ్చు కానీ ఇక ఎక్కుతలేము, ఇంకా ఇదే ఎక్కుతున్నాము. అక్క నువ్వు వేడుకోవాలి? నేను బోరబండ. ఇద్దరు బోరబండి. ఎప్పుడైనా ఎక్కినవా అక్క ఎలక్ట్రిక్ బస్? ఎక్కలే. ఏ ఎక్క మంచుకున్నది? ఇక్కడ లేదు కదా మాకు బోరబండకు. బోరబండ దిక్కు లేదు. ఇది ఎటు పోతున్నది అంటే హైటెక్ సిటీ దిక్కు. మాదాపూర్ అటుపోతుంది, మాకు ఇట్లా పోదు. మాకు మన బస్సు పేద బస్సు కాదు అక్క, 50 ఫీట్ల బస్సు అంటారు. ఇదేమో చిన్నగా గల్లీలు పోదు కదా. నువ్వు ఎక్కడ పోవాలనక్క? పోవాలి. మీ దిక్కు లేదా ఎలక్ట్రిక్ బస్సు? లేదు మా దిక్కు. ఎలక్ట్రిక్ బస్సు చాలా పొడుగున్నది, అటేమో సన్న గాలిలు అని అటు వేయలేనట్టున్నావు, అందుకోరానికి వస్తలేదు. అక్క ఇప్పుడు పిరి బస్సు ఏనా మీరు పోయేది? పిరి బస్, అదే బస్ పిరి బస్. పిరి బస్కే పోతుంది. ఈ అక్కలంతా పిరి బస్కే పోతున్నారు. కాకపోతే వస్తలేదు. మీ దిక్కు అయితే లేవు, అది అవి లేవు. ఈ అక్కల దిక్కు అవి లేవంటే వాళ్ళ అక్కలు అందరూ కూడా రేమత్ నగర్కే పోతారు. రైమత్ నగర్ రేమత్ నగర్ ఎలక్ట్రిక్ బస్ ఎప్పుడన్నా ఎక్కినవా? ఎక్కిన. ఎట్లా అనిపించిందమ్మా? బాగానే ఉంది. ఎలక్ట్రిక్ బస్ బాగానే నచ్చిందా? బాగుంది. ఈ బస్ మంచిగా అనిపించిందా? ఎలక్ట్రిక్ బస్ మంచిగా అనిపించిందా? దీనికన్నా అది బెటర్ కదా, బాగుంటది. ఎలక్ట్రిక్ బస్ బాగుంటది, అది కొంచెం స్మూత్ గా ఉంటది. ఎలక్ట్రిక్ బస్ బాగుంటది దీనికంటే. ఎలక్ట్రిక్ బస్సు ఇట్లా పిరిగానే నడుస్తున్నది. ఆధార్ కార్డు ఇస్తే అందులో ఎక్కేసేయచ్చు. ఏసీ బస్ ఎక్కాలని అనుకుంటే, లేకుంటే మెట్రో డీలక్స్ మీద ఉంటుంది కదా, ఆ బస్సు ఎక్కితేనే ఆధార్ కార్డు నడవది, టికెట్ పెట్టాలి. ఈసుంటి బస్సులో అందరు మనసు గరీబుల కోసమే మనం ఎక్కేయచ్చు. నేను ఊడ్చే పని చేస్తా, ఇంకేం పని చేస్తా. ఇగో గీడలే మైత్రివనం కాడ ఊడ్చే పని చేస్తాం. అది పని కాదా? ఊడ్చే పని అని చీపుగా తీసి పారేస్తున్నావు. మనం ఊడకపోతే మంచుకుంటుందా? మేము చేస్తేనే ప్రజలు మంచుకుంటున్నారు. ఇప్పుడు ఊడకపోతే దుమ్ము రాదా, దగ్గు రాదా, వాళ్ళు తుమ్మరా? అన్ని వస్తాయి. మంచిదక్క, మనం చేసే పని గట్టి పని. కానీ మనల్ని ఎవరు లెక్క చేస్తారు చెప్పు? ఉన్న వాళ్ళకే బస్సులు, లేని వాళ్ళకి ఏమున్నా చెప్పు. మన దిల్సుకున్నారు పోతాను, దిల్సుకునగర్ ఏదో డ్యూటీ చేస్తాను. పోతున్నావా అన్న? మా వాళ్ళు పోయారు అట్లా. ఇక వాళ్ళని బస్సు ఎక్కించి దిల్సుకునగర్ పోదాం అంటున్నావు. ఏడికి పంపించినావు మీ ఆమెను? రేమత్ నగర్. పోవా అన్న, అత్తగారు ఇంటి దాకా పోయి దించిరావా? నేను మళ్ళీ లేట్ అయితే నాకు డ్యూటీ టైం ఉంది, వాళ్ళకి నువ్వు డ్యూటీకి పోవాలి. మళ్ళీ 6 గంటల నుంచి డ్యూటీ ఉంటుంది. నీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్ ఎక్కుతావా మామూలు బస్? మామూలే, నాకు బస్ పాస్. బస్ పాస్ ఆర్డినరీ అయినా కదా అన్న ఎలక్ట్రిక్ బస్ కూడా? ఇది కూడా ఏ బస్ కూడా ఎక్కుతాను. ఏ బస్ అయినా ఎక్కొచ్చు, ఎలక్ట్రిక్ బస్ అయినా ఎక్కొచ్చు, ఏదన్నా ఎక్కొచ్చు అంటారు. అన్న నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు నరసింహరావు. నరసింహరావు అన్న, ఈ డిపోకు నువ్వు ఉంటావా? ఈడ మైత్రివనం సారథి స్టూడియో కాడ ఉంటాను. ఇక్కడ ఎన్ని నెలల కింద చేస్తున్నావు అన్న? ఇక్కడ ఏడాది నుంచి చేస్తున్నాను అన్న. ఈడకేంచి ఎలక్ట్రిక్ బస్సులు పోతాయా? పోతాయి, హెచ్యూ డిపో పోతాయి అనమాట. అయితే రాణిగంజ్ డిపో అయితే ఇంకా రాలేదు, వస్తున్నాయి, 2-3 నెలలు వస్తాయంట. హెచ్యూ డిపో వచ్చినాయి అనమాట. మెట్రో ఎక్స్ప్రెస్ ఉన్నాయల్లా, కరెంటు ఆర్డినరీ బస్సులు కూడా ఉన్నాయి. అయితే లేడీస్ మాత్రం అందరు ఎక్కుతున్నారు, అలా 2 బస్సులలో ఎక్కుతున్నారు. ఇక కొంచెం మగవాళ్ళకే ఇబ్బంది ఉన్నది, ఎందుకంటే సీట్లు దొరకక వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు మగ పిల్లలకి సీట్లు దొరకక బాధపడుతున్నారు అని చెప్తున్నారు నరసింహ అన్న. నరసింహ అన్న, ఇప్పుడు మరి టికెట్ ధర పెంచిండ్రా వాళ్ళకు? ఇక్కడ పెంచలేరు కదా ఇంకా. అక్క ఏడికి? కార్మిక నగర్ వెళ్ళాలి. ఏం నగరు? కార్మిక నగర్. కార్మిక నగర్ ఏడికి నుంచి వస్తున్నావు అక్క? నేనా మెహందీపట్నం నుంచి వస్తున్నా. ఏం పని చేస్తావు? నేను బ్యాంకులో పని చేస్తా. బ్యాంకులో పని చేస్తావు. అమ్మ నువ్వు ఎప్పుడన్నా అలా ఎలక్ట్రిక్ బస్ ఎక్కినవా? ఎక్కినమ్మా. ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. అది కూడా ఫ్రీయేనా? అది కూడా ఫ్రీ అమ్మా. ఎలక్ట్రిక్ బస్సు కదా, మనం ఒక బస్సు దిగినామో, ఇది ఇంకొక బస్సు. తమ్మి ఏడికెంచి వస్తుంది? ఇది సికింద్రాబాద్కి వెళ్ళి వస్తుంది. తమ్మి ఎట్లా ఎక్కుతున్నారు? పబ్లిక్ మంచిగానే ఎక్కుతున్నారా? మంచిగానే ఎక్కుతున్నారు. మంచిగానే ఎక్కుతున్నారు. జోరుగానే ఉన్నది పబ్లిక్ అంతా. పబ్లిక్ జోరుగానే ఉంది. కానీ చాలా మందికి తెలియదు అంటున్నారు కదా తమ్మి? తెలుసు, ఎందుకు తెలియదు? తెలుసు, తెలిసిన వాళ్ళు ఎక్కుతానే ఉన్నారు. తెలిసిన వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. తెలిసిన వాళ్ళు అంత ఎక్కుతూనే ఉన్నారు అంట. మాదాపూర్ పోతుంది అక్క, ఆధార్ కార్డు మీద పోతుందా? ఇక పాపం ఈ అక్కకు తెలియదు. ఈ అక్కకు మాదాపూర్కి పోతుంది ఆధార్ కార్డు
కరెంట్ మీద పోతుంది గిడ లేవకు లోపలికి పో మంచిగా. ఇది మదపూర్ దిక్కు పోతుందంట, కొండపూర్ మదపూర్ ఏడికెంచి చెల్లె యూసుఫ్ కూడా చెక్ పోస్ట్కి వెళ్ళాలి. నీకు ఎరకనా ఈడ బస్సు ఫ్రీగా పోతుంది ఇది బస్సు అని తెలుసా? తెలుసు. ఏం పేరు ఏమి ఇట్లా పని చేస్తావు? నేనా ఇంట్లోనే ఉంటా. పేరేందమ్మా? లింగమ్మ. లింగమ్మ ఏడ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్. నువ్వు అక్క ఎడిపోవాలి? నేను ఇక్కడ మాదాపూర్. నీకు తెలియదా అక్క పాపము మాదాపూర్కి ఇది ఈ బస్సు చదువు రాదు కదమ్మా, తెలియదు, అడిగి ఎక్కుతా. అడిగి ఎక్కుతా పాపం ఫ్రీ అక్క. ఆయన టికెట్ ఇట్లా కొడతారేమో చూసుకునేవు. ఆధార్ కార్డు ఉంటున్నది ఆ ఎక్క దగ్గర, ఇట్లా ఆధార్ కార్డు ఉంటుంది. నీ పేరు చెల్లె? నా పేరు విజయ. విజయమ్మ ఏడిపోతున్నావు? బోరబండ కోలాడ యూసుఫ్ కూడా అక్కడ దిగేసిపోతావా? తెలుసా చెల్లె నీకు ఇది ఫ్రీగా ఉంటుంది? ఫ్రీగా ఎట్లున్నది బస్సు? ఎట్లా బాగుంది? మామూలు బస్సుల కన్నా ఏమని ఎట్లా అనిపిస్తుంది? మామూలు బస్ కంటే కొంచెం ఫాస్ట్ వెళ్తుంది కదా ఇది. అరే ఇది స్పీడ్గా పోతున్నది, ఫాస్ట్గా పోతుంది అని చెప్తున్నారు వీళ్ళు విజయమ్మ వాళ్ళు. ఈసుగూడెం చెక్ పోస్ట్. యూసుఫ్గూడెం చెక్ పోస్ట్ కు పోతున్నావు. ఏడికెంచి వచ్చినావు అక్క? నేనా కాచిగూడెంకి వెళ్ళి వచ్చిన. కాచిగూడెంకెంచి వచ్చిందంటే యూసుఫ్గూడెం చెక్ పోస్ట్ కాడికి పోతుంది అంటే అక్క. అక్క మరి టికెట్ బికెట్ కొట్టిపించుకున్నావా లేకపోతే పిరిగనేనా? పిరిగానే. ఎరకనా అక్క నీకు ఈ బస్ అంతా తిరగబోతుంది అన్నట్టు? ఎరకనే నారాయణపేటకి వెళ్ళి వచ్చిన నేను. తెలంగాణ నారాయణపేట చూసినావు కదా? పోనాపమ్మ నారాయణపేట అక్కడ ఆడ చూసినావు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిన. నారాయణపేట కాడికి చీడి దాకా వచ్చిన కదా పిరిగా, కాబట్టి పిరిగానే ఉంటదా అని ఎరకనాకు అని చెప్తుంది. నీ పేరు ఏంది బిడ్డ? నా పేరు గాయత్రి. గాయత్రమ్మ ఏడికెంచి? నేనైతే మేడ్చల్ నుంచి వస్తున్నా, కొంచెం పని ఉండి నేను జూబ్లీ చెక్ పోస్ట్ దాకా వెళ్తున్నా. ఏడిపోతున్నావు బిడ్డ? జూబ్లీ చెక్ పోస్ట్ దాకా. పని ఉండి గంట దూరం నుండి వస్తున్నావు తల్లి. మరి పని దగ్గరికి మనం వెళ్తాము, మన దగ్గరికి పని వస్తుందా చెప్పండి? మనమే పని దగ్గరికి పోవాలి, పని మన దగ్గరికి రాదు. ఎప్పటికీ రాదు కదా. రాదు, మనం పోయి చెయ్యాలి, పైసలు తెచ్చుకో. అంతే కదా. అందుకు పోతున్నావు. పాప మీ చెల్లెలు మేడ్చల్ నుండి జూబ్లీహిల్స్ కాడికి పనికి వస్తున్నది. నీ పేరేంది? నా పేరు జ్యోతి. జ్యోతక్క ఏం బస్సు? ఏడిపోతున్నావు? ఏం కథ? జూబ్లీస్ పెద్దమ్మ గుడి. పెద్దమ్మ గుడికి పోదామని ఎక్కిండ్రు. బిర్యానీ ఎరకనా మరి మీకు ఇది? నువ్వు ఏడికించి వస్తున్నావు అక్క? జేబీఎస్ కార్డు చెప్తాను. జేబీఎస్ కార్డు నుంచి అంటే జేబీఎస్ కార్డు ఉంటారా లేకపోతే ఊరికెంచి? ఊరు నుంచి వస్తాను. తిరుమలగిరికెంచి వచ్చిండ్రు ఈ అక్కోళ్ళు. జేబీఎస్ కాడ దిగి ఆడికెంచి బస్సు ఎక్కి వచ్చిండ్రు. పెద్దమ్మ గుడికి పోతున్నారు వీళ్ళు ఈరోజు. నువ్వు చెల్లె? కొండపూర్కి వెళ్తుంటారు. పొరలను తీసుకొని వచ్చిండ్రు. అమ్మ మీకు ఈ బస్సు తీరాని ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి. ఆ ఎలక్ట్రిక్ బస్సు కూడా పీరియని తెలిసింది. తెలుసు. మొత్తానికి అయితే మనము మెల్లగా ఒక బస్సు ఎక్కి సికింద్రాబాద్కి ఏంచి అమీర్పేట కాడికి వచ్చి మళ్ళీ అమీర్పేట కాడ ఇంకొక ఎలక్ట్రిక్ బస్సు ఎక్కి ఇక ఇప్పుడు యూసుఫ్ కూడా దిక్కు పోతున్నాము. తమ్మి ఎట్లున్నది ఈ బస్సు? ఇలా పని చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది మేడం. మామూలు బస్సుకి బస్సుకి తేడేంది? చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఇది సప్పుడు లేదు, ఇంత చాలా స్పీడ్ ఎక్కువ పోతుంది మంచిగా. మా తమ్మునికి నాకు ఒక్కటే అనిపించింది, సప్పుడు లేదు మొదలు నిమ్మలం ఉంది కదా తమ్మి, లేకుంటే చెవులలో గిరిక పెట్టినట్టు బాగుంది మేడం. మంచిగా అనిపించింది. పబ్లిక్ బాగా ఎక్కుతున్నారు. మస్తు మొత్తం మహిళలే ఎక్కుతున్నారు. నీ పేరేంది చెల్లె? నిహారికమ్మ. ఎక్కడికెంచి? రసూల్పురనేమా. రసూల్పురకెంచి ఏడిపోతున్నావు? యూసుఫ్ కూడా స్టాప్. ఏడిపో అంటే ఎవరున్నారు ఇక్కడ? మా ఇల్లు ఇక్కడనే. యూసుఫ్ కూడా రసూల్పురకు పోయి వచ్చినవా? ఫ్రీ బస్ తెలుసా మరి నీకు? తెలుసు. ఎప్పటి నుండి అమ్మా? రేవంత్ వచ్చినప్పుడు వన్ మంత్ తర్వాత ఇది ఇచ్చిండ్రు. ఫ్రీ బస్ అయినప్పటి నుండి ఎరకనే. అందరికీ చాలా మందికి ఫ్రీ బస్ ఉన్నది, ఫ్రీ బస్ అని తెలుసు. మళ్ళీ ఇంకొకటి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి. ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఫ్రీగానే తీసుకుపోతున్నారన్న సంగతి తెలుసు. మొత్తానికి అయితే బస్సులలో పబ్లిక్ బాగానే మస్తు పబ్లిక్ ఎక్కుతున్నారంట. ఇక వాళ్ళు డ్యూటీ టైంలు అయిపోతాయి కదా, డ్యూటీ టైంలు అయిపోయినప్పుడు జోరుదారుగా ఎక్కుతున్నారు, జోరుదారుగా దిగుతున్నారు. మస్తు కిటకిట్ ఉంటుంది అక్క అని చెప్తున్నారు. మనం కూడా దిగుదాం పండుగ. ఇక చూసు కూడా చెక్ పోస్ట్ వచ్చింది, ఈడకెంచి అవతల మందికి పోదాం. ఇక ఎలక్ట్రిక్ బస్సు మంచిగా ఉన్నది. తమి ఇది నడిపియడానికి ఏమైనా కష్టం అవుతున్నదా? కష్టం ఏం లేదు మేడం. పబ్లిక్ నుంచి కష్టం. బస్సుకి ఏదానికి కష్టం ఉన్నది? పబ్లిక్ నుంచి కష్టం. పబ్లిక్ నుండే కష్టం కానీ మంచిగా నడిపించుడైతే నిమ్మడమే. నీ పేరేంత? నరేష్ మేడం. నరేష్ ఏమంటున్నాడు అంటే అక్కడ నడిపియడానికి కష్టం ఏం లేదు, పబ్లిక్ ఎక్కువ అయిపోయినప్పుడే కొంచెం భయం అవుతుంది. కానీ బాగున్నది అక్క, బస్సు అయితే బొంబట్టున్నది కానీ పబ్లిక్ కష్టం కాకుండా నిమ్మలంగా ఉన్నదా అని చెప్తున్నారు. బస్సులలో
ఆధార్ కార్డు తోటి పోయే బస్సులు ఇస్తుంటే అన్నీ చాలా మందికి తెలియదు, నాకు కూడా ఎరకలేకపోయినుండే. ఎలక్ట్రిక్ బస్సులు ఆడపిల్లలకి ఇట్లా పోవచ్చు, మంచిగా చల్లగా నిమ్మలంగా ఉన్నాయి, సప్పుడు ఎక్కువ లేదు, సరసర పోతున్నాయి జోరుగా. ఈ బస్సులలో ఇట్లా ఆధార్ కార్డు చూపిస్తే పిరిగానే తీసుకొని పోతారు కాబట్టి ఆ బస్సు ఎక్కి చూద్దామంటాను. ఈరోజు ఎక్కి చూసిన మంచిగా ఎలక్ట్రిక్ బస్సుల పిరిగానే ఉంటుంది. ఏసీ బస్సులో మాత్రమే, మెట్రో డీలక్స్లో మాత్రమే టికెట్ కొడతారు ఆడపిల్లలకు. ఎలక్ట్రిక్ బస్సులలో కూడా పిరియే ఉంటుంది, అది ఎక్కి మనం పోవచ్చు. ఇది ఈరోజు ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి కలుద్దామండి శనార్థులు అందరికీ.